మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఒక మిల్ ఓనర్ రెచ్చిపోయాడు. గిరిజన రైతులపై దాడికి పాల్పడ్డాడు. భూక్యారాం తండాకు గ్రామ శివార్లోని తండాకు చెందిన భూక్యా బికోజీ, భూక్యా భద్రమ్మ దంపతులు 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశారు. పంట విక్రయించేందుకు కేసముద్రం మండల కేంద్రంలోని ఆగే వెంకన్నకు చెందిన మిల్లుకు తీసుకొచ్చారు. అయితే తేమ శాతం అధికంగా ఉండడంతో పంటను మిల్లు ఆవరణలో ఆరబెట్టుకున్నారు. అందులో 30 బస్తాలు చోరీకి గురయ్యాయి. చోరీ విషయాన్ని మిల్లు యజమానిని ప్రశ్నించి సీసీ ఫుటేజ్ అడిగారు. ఆగ్రహానికి గురైన మిల్లు యజమాని బాధిత గిరిజన రైతులపై పరుష పదజాలంతో దూషిస్తూ పైప్లతో దాడి చేశాడు. దాడికి పాల్పడిన మిల్లు యజమానిపై గిరిజన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగే వెంకన్న మిల్లులో మొక్కజొన్న ఆరబెట్టడానికి తీసుకొచ్చాము. ఈరోజు కాంట అనేసరికి ఈరోజు దగ్గర చేద్దామని నేను, మా ఆయన, మా బావ ముగ్గురం వెళ్ళేసరికి అక్కడ కొంచెం దొంగతనం జరిగినట్టు కనిపించింది. మాకు ఒక 30-40 బస్తాలు దొంగతనం జరిగింది. దీనివల్ల అని అందులో ఈ వర్కర్లకు వెళ్ళి అడిగాను సార్. నేను అడిగేసరికి మాకు తెలియదని యజమానికి అడగమన్నారు. యజమానికి అడిగితే సరే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా చెక్ చేయమని వెళ్ళి వాళ్ళని అడిగేసరికి మాకు తెలియదు అది ఇది అని బూతి మాటలు అన్నారు సార్. మమ్మల్ని గలీజ్ మాటలు అన్నారు. నన్ను కొట్టిండు, మా ఆయనను కొట్టిండు, మా మావయ్యను కూడా కొట్టిండు సార్.